అందరికీ నమస్కారం. ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారి వారి గురువు గారు ఒకసారి క్లాప్స్ కొడుతూ, అలాగే పవనపుత్ర మాస్టర్ గారు కూడా క్లాప్స్ కొడుతూ. పత్రిజీ గారు ప్రతిరోజు 3 అధ్యయనం చేయండి అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. 1 ధ్యానము, 2 స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. స్వాధ్యాయము ధ్యానం చేయడానికి ఎవరి అవసరం లేదు. మీరు వ్యక్తిగతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూర్చొని స్వాధ్యాయం పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. కానీ సజ్జన సాంగత్యానికి సజ్జనులు కావాలి తోడు. మరి మన పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతి ఆదివారం మనకి అవకాశం కల్పిస్తుంది. ప్రతి ఆదివారం 10 నుండి 1 గంట వరకు ధ్యానము, తర్వాత సజ్జన సాంగత్యం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నాం. ఇంత పెద్ద పిరమిడ్ కట్టుకున్నాం ఎందుకోసము? మరి పిరమిడ్ అంతా ఇలా కావాలి. మరి లక్షల మంది ఉన్నారు గుంతకల్లో. మరి ఈ కొద్ది మంది ఈ సాధన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అవసరము. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మన హక్కు ధ్యానం చేయడం. కాబట్టి మనం కొద్ది మంది చేస్తున్నారు. మరి మీ సర్కిల్లో మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక్కొక్కరు పిలుచుకొని వస్తే ప్రతి ఆదివారం ఈ హాల్ అంతా నిండిపోతుంది. మరి పత్రిజీ గారు ఎంతో కృషి చేశారు. ఎందుకోసం? ఆయన ఎక్కడో ఊర్ధ్వలోకాల నుండి వచ్చి, హయ్యెస్ట్ ప్లానెట్ నుండి వచ్చి మనం మర్చిపోయిన సత్యాన్ని తెలియచేసాడు, గుర్తు చేశాడు. కాబట్టి అనాదిగా వస్తున్నది ధ్యానం. సృష్టి ఆది నుండే ఉన్నదే ధ్యానం. శ్వాస అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. శ్వాస ఏమైనా మతం ఉన్నదా శ్వాసకి? లేదా ఒక కులం ఉన్నదా? అంటే ప్రతి ఒక్క ప్రాణికి ఉంటుంది శ్వాస అనేది. కానీ దాని మీద ధ్యాస పెట్టే అర్హత మాత్రం కేవలం మానవులే మాత్రమే ఉంటుంది. దాని మీద ధ్యాస పెట్టి సాధన చేసేటువంటి హక్కు ఒక మానవుడికే ఇస్తాడు ఆ సృష్టికర్త. కాబట్టి ధ్యానం చేసే హక్కు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు సృష్టికర్త. కాబట్టి ధ్యానం చేస్తూ మరి పత్రిజీ గారు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన నాలెడ్జ్ ఏ విధంగా అందించాడు? ఒక కాన్సెప్ట్ని ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ గురించి చెప్పుకుంటూ ఎలాబరేట్గా ఒక సబ్జెక్ట్ అనేది అందిస్తాడు. ఆ విధంగా మనము గతంలో పిరమిడ్ ధ్యానము అన్న మ్యాగజైన్ ఒకటి నడిపేవాం ఈ యొక్క గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా. మరి ఆ మ్యాగజైన్లో వేరే సొసైటీస్ ద్వారా వచ్చినటువంటి కాన్సెప్ట్లు కూడా పత్రిజీ గారు అడ్వైజ్ చేశారు. మరి అలాంటి కాన్సెప్ట్ మనం ఈరోజు చెప్పుకున్నాం. ముక్తికి సోపానాలు. ఈ కాన్సెప్ట్ పేరు. అంటే ముక్తిని పొందాలి అనే తపన అందరికీ ఉంటుందా? ఉంది. అందరికీ ముక్తి పొందాలి అంటే మోక్షం పొందాలి అన్న తపన అందరికీ ఉంది. మరి అందులో మొట్టమొదటి మెట్టు ఏంటి? ముక్తి పొందాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఏంటి? పత్రిజీ గారు చెప్పారు, హింస చోడియే హంస పకడియే. తర్వాత హంసని పట్టుకోండి. హంస అంటే శ్వాసని హంసతో పోల్చాడు. ఎలా అయితే హంస పాలను నీళ్ళను కలిపితే విడదీసి పాలను మాత్రం ఎలాగైతే స్వీకరిస్తుందో, అలాగే ఆ హంస సాధన చేస్తే నువ్వు కూడా హంసలాగా తయారవుతావు. అంటే ఈ ప్రపంచంలో మంచి చెడు రెండు కలిపి ఉంటాయి. చెడును వదిలేసి మంచిని మాత్రమే స్వీకరించే శక్తి నీకు లభిస్తుంది ఈ సాధన చేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తావో చేయవో అది సెకండరీ. కానీ మొట్టమొదట హింసని మానివేయి. మనస వాచ కర్మల తికన్సుగా అహింసని పాటించు. మొదటి స్టెప్ ఏంటి? ముక్తికి మొట్టమొదటి స్టెప్పే హింస చేయకుండా ఉండాలి. మరి ఎంతమంది హింస చేయకుండా ఉన్నారు? అహింసో పరమో ధర్మ అని చెప్పాడు బుద్ధుడు. సత్యం ఒకటే, కానీ ధర్మం అనేది అనేక విధాలుగా ఉంటుంది. మరి ఆ ధర్మాల్లోకి వెళ్ళి ఉత్తమోత్తమైన ధర్మము
అహింస పరమో ధర్మ అని చెప్పాడు. అహింస, హింస చేయకుండా ఉండడమే పరమధర్మము అని చెప్పాడు. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అహింసని పాటించేవాడే ఈ యొక్క మొట్టమొదటి మెట్టు దాటుకోవడం అన్నమాట. నువ్వు ముక్తిని పొందాలంటే మొట్టమొదట హింస చేయకూడదు, అహింసని పాటించాలి. మరి ఇక్కడ అందరూ శాకాహారులేనా? మాంసాహారులు ఎవరన్నా ఉన్నారా? ఒప్పుకోండి, తప్పేం లేదు. ఒకవేళ తింటూ ఉంటే మానివేయండి. ఎందువల్లంటే నేను మొట్టమొదటి రోజు పత్రిజీని ఎప్పుడైతే పరిచయం చేసుకున్న మొదటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నా కనుక చెప్పే హక్కు నాకు ఉంది. కాబట్టి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనము హింసని వదిలిపెట్టేసి అహింసని పాటించాలి. ఈ దేహమే పవిత్రమైన దేవాలయము. సృష్టి ఆది నుండి ఉన్నటువంటి దేవుడు ఇందులోనే ఉన్నాడు. ఈ దేవాలయంలోనే సృష్టి ఆది నుండి ఉన్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే ఆత్మే ఆ దేవుడు. మనందరి శరీరాల్లో ఆత్మ విరాజిల్లుతూ ఉంది. కాబట్టి ఈ సృష్టి అంతా, సకల సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముని యొక్క శక్తి మనందరిలో అంశాత్మ శక్తిగా శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ అంశాత్మే భగవంతుడు. కాబట్టి దేహమే పవిత్రమైన దేవాలయం, ఇందులో జీవుడే దేవుడు. కాబట్టి మనం కట్టిన దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక రామాలయం తీసుకోండి, రాముడు నివసిస్తూ ఉన్నాడు ఇక్కడ అన్న విశ్వాసంతో మనం పూజిస్తూ ఉన్నాం. మరి ఆవరణంలో ఎవరైనా వచ్చి మద్యము మాంసము స్వీకరిస్తే మనం ఏం చేస్తాం? తన్ని తరిమేస్తాం. ఎందువల్ల? పవిత్రమైన దేవాలయము, ఇందులో నివసించే రాముడు నివసిస్తూ ఉన్నాడు అన్న విశ్వాసంతో మనము వెళ్తూ ఉన్నాం. మరి మనం కట్టిన దేవాలయానికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు మరి సాక్షాత్ భగవంతుడు నిర్మించినట్టు ఈ దేవాలయం ఎంత పవిత్రంగా చూసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేహమే దేవాలయము, ఇందులో నివసించే జీవుడే దేవుడు. ఈ రెండు సత్యాలు తెలుసుకోవడం కోసమే మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఈ రెండు సత్యాలు అవగాహన కోసం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి చాలా చోట్ల బలులు ఇస్తూ ఉంటారు, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏ దేవత బలి కోరదు. మరి ఏమి బలి ఇవ్వాలి? మనలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము అమ్మవారి దగ్గర ఏం బలి ఇస్తూ ఉన్నాం? కోడి, మేక, లేదా ఒక దున్నపోతు, ఒక పిల్లినో ఏదో ఒకటి ఇస్తాం కదా బలి. కాబట్టి మనలో ముఖ్యంగా 3 అవలక్షణాలు ఉన్నాయి. ఒక పిల్లి లాంటి దొంగ ఉన్నాడు మనలో. అలాగే మేక లాంటి ఏంటది, మేకకి ఉన్నటువంటి అవలక్షణం ఏంటి? పిరికితనం ఉంటుంది. అలాగే దున్నపోతు లాంటి ఒక సోమరితనం. దున్నపోతులు ఏముంటుంది? సోమరితనం. ఈ 3 అవలక్షణాలు బలి ఇవ్వాలి మనం. అది బలి అంటే. పిల్లి ఏం చేసుకుంటుంది? పాలను పెరగని మెల్లంగా వచ్చి ఎలాంటి శబ్దం లేకుండా దొంగగా తాగిపోతాం. మనకే తెలియదు, మన వెనక పెట్టింటాం పాలు పెరుగు, అది మెల్లంగా తాగిపోతుంది. అలాంటి దొంగ లక్షణాలు బలి ఇవ్వాలి మనం మొట్టమొదట. రెండవది మేక అన్న పిరికితనాన్ని బలి ఇవ్వాలి. మనం ఎందుకు వచ్చాము? ఆత్మ యొక్క స్థితి ఎలాంటిది? నిర్భయ స్థితి, భయము లేని స్థితి ఆత్మకు ఉంటుంది. మరి నిర్భయంగా ఉన్నటువంటి ఆత్మ ఈ శరీర ధారణ చేసిన వెంటనే భయం అనేది చోటు చేసుకుంటుంది. అనేక రకాల భయాలు ఉన్నాయి కదా మనలో. ఇక్కడ పిరికితనాన్ని పోగొట్టుకోవాలి అంటే నిర్భయ స్థితికి చేరుకోవాలి. కాబట్టి ఆ మేక అన్న ఆ యొక్క పిరికితనమైన అవలక్షణాన్ని తొలగించుకోవాలి, బలి ఇవ్వాలి ఆ దేవతకు. మూడవది దున్నపోతు, సోమరితనానికి ప్రతీక.
మనకు ఎన్నో గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు: తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము. తమో గుణము లక్షణం ఏంటి? సోమర్తనమే. కుంభకర్ణుడు ఏం చేస్తా, 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతాడు. అది సోమరితనం. మరి సోమరితనం అనే అవలక్షణం బలి ఇవ్వాలి. ఇవి ముఖ్యంగా మనం అమ్మవారికి బలి ఇవ్వవలసిన లక్షణం. మరి బలి ఇవ్వాలంటే మీరు అనుకుంటే బలి ఇవ్వగలరా? దానికి అసలైన సాధన నీలోకి నువ్వు ప్రయాణం చేయడమే. దాని పేరే ధ్యానం అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు. అంతరంగ ప్రయాణం. మీ లోపల మీరు ప్రయాణం చేస్తే ఆ దుర్గుణాలన్నీ బలి ఇవ్వగలరు మీరు. ఒకటి ఏంటి? దొంగతనం, పిరికితనం, తర్వాత సోమరితనం. ఈ 3ని మనం బలి ఇవ్వగలం. కాబట్టి ఇది మీరు దాటుకుంటేనే మీకు మొదటి స్టెప్ ఎక్కినట్టు, ముక్తికి మొదటి సోపానాన్ని మీరు అధిరోహించినట్టు. చాలా మంది ఏం చేస్తారు, నేను భౌతిక హింస చేయడం లేదు. మనస, వాచ, కర్మ 3 విధాలుగా నువ్వు అహింసను పాటించాలి. హింసను వదిలిపెట్టి 3 విధాలుగా హింసను వదిలిపెట్టి అహింసని పాటించాలి. మనసు ద్వారా హింస చేయకూడదు, భౌతికమైన హింస చేయకూడదు, మాటల ద్వారా కూడా హింస చేయకూడదు. చాలామంది మేము తినని కుటుంబంలో పుట్టాము, మేము హింస చేయడం లేదు అంటారు. కానీ మనసు ద్వారా చేస్తూ ఉంటారు హింస. మనసు ద్వారా హింసించడం కూడా అది హింసే అవుతుంది. ఒక వ్యక్తిని నువ్వు మనసు ద్వారా హింసించావా, తిట్టుకున్నావు అనుకోండి చెడుగా, ఆ వ్యక్తిని మనస్సు ద్వారా హింస చేసినట్టు. అలాగే వాక్కు ద్వారా కూడా హింస చేయకూడదు. గురునానక్ గారు చెప్పారు, ఒక మానవ హృదయాన్ని క్షోభించకూడదు. ఒక మనిషి హృదయమే కాదు, ప్రతి ఒక్క జీవరాశి యొక్క హృదయాన్ని క్షోభించకూడదు. ఖనిజం బాగుంటేనే, ఖనిజ జాతి సుభిక్షంగా ఉంటేనే వృక్ష జాతి సుభిక్షంగా ఉంటుంది. ఖనిజ జాతి, వృక్ష జాతి సుభిక్షంగా ఉంటేనే జంతు జాతి సుభిక్షంగా ఉంటుంది. ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి సుభిక్షంగా ఉంటేనే మానవ జాతి సుభిక్షంగా ఉంటుంది. ఈ విషయాన్ని మానవులు గ్రహించాలి. ఖనిజం బాగా పర్ఫెక్ట్గానే జీవిస్తా. ఖనిజం అంటే చలనం లేదు. ఒక రాయిలో చలనం ఉంటుందా? అలాగే వృక్షాలు సవ్యంగా జీవిస్తూ ఉన్నాయి. అవి కూడా మనమే హింసిస్తూ ఉన్నాం. ఖనిజాన్ని, వృక్షాన్ని, జంతువుల్ని చంపేస్తున్నాం, సమూలంగా నాశనం చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్రాణి ఈ యొక్క సృష్టి యొక్క శ్రేయస్సు కోసమే సృష్టించబడింది అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. సృష్టి శ్రేయస్సు కోసమే ప్రతి ప్రాణి సృష్టించబడింది. ఎలాగైతే మనము ఈ లోకానికి ఎందుకు వచ్చాం? మన యొక్క ఎదుగుదల కోసం వచ్చాం. ముందుకు సాగిపోవాలి. మనం కూడా ఒక ఖనిజంలాగా జన్మ తీసుకున్నాం, ఒక వృక్షంలాగా జన్మ తీసుకున్నాం, అనేక జన్మలు తీసుకున్నాం. ఖనిజంలాగా తీసుకున్నాం, వృక్షాలలాగా తీసుకున్నాం, జంతువులు, జలచరాలు, పక్షుల్లాగా జన్మ తీసుకొని మానవ జాతిలోకి ప్రవేశించాం. మరి మానవుడు గొప్పగా జీవించే మానవతా విలువలతో, దైవత్వం యొక్క విలువలతో జీవించి దైవలోకాలకు వెళ్ళిపోవాలి. ఈ మానవుడు మహనీయుడుగా ఎదిగిపోవాలి. మరి అలాంటి మహనీయ సోపానం అధిరోహించాలంటే పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల సాధన ప్రతిరోజు చెయ్యాలి. ఇది మొట్టమొదటి స్టెప్. మనం ఇది అధిరోహించాలి. లేదు నేను తింటానంటే మనం ఏం చేయలేము. పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్ష నిండ కూరుటకును వండి తినడు వాడు వసుధ చండాలుడు అన్నాడు. జీవి చంపి జీవికి పెట్టంగా జీవితాన బలసి చెలగుచుండు జీవహింసలకు చిక్కునా మోక్షంబు అని చెప్పారు. ఇక్కడ ఎంతకన్నా ఏం చెప్తారు? పక్షి జాతిని పెట్టి చంపి రక్త మాంసాలు చిందించి రక్తపు కూడు వండి 10 మందికి పెట్టానని చెప్పేసి విర్రవీగుతున్నాం. కుక్ష నిండా కూరుటకును వండి తినేడు వాడు వసుధ చండాలుడు అంటున్నాడు. నువ్వు ఒక ఇంకో జీవిని చంపి నేను 100 మందికి భోజనం పెట్టాను అంటున్నావు.
పుణ్యం కాదు కదా, పాపం మూటగట్టుకుంటున్నాం. ఈ విషయాన్ని గ్రహించండి అని చెప్పేసి వేమన గారు ఆ పద్యాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి సోపానం అహింసో పరమో ధర్మ. మొట్టమొదటి స్టెప్ అహింసను పాటిస్తే మనం ఎక్కినట్టు. రెండవ స్టెప్ ఏంటి? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం నుండి ఆహారం స్వీకరిస్తూ ఉన్నాం. కంటికి చూపు ఆహారం, చెవికి వినికిడి ఆహారం, ముక్కుకు వాసన ఆహారం, నాలుకకు రుచి ఆహారం, చర్మానికి స్పర్శ ఆహారం. ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం నుండి మనము ఆహారం స్వీకరిస్తూ ఉన్నాం. మరి ఈ జ్ఞానాన్ని స్వీకరించి కర్మేంద్రియాల ద్వారా కర్మను చేస్తూ ఉన్నాం. ఈ శరీరం ఒక చోటు నుండి ఇంకో చోటు వెళ్ళాలంటే కర్మేంద్రియ యొక్క అవసరాలు ఉండాలి. ఈ కాళ్ళు పనిచేస్తేనే ఒక శరీరం ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలదు. అలాగే చేతుల ద్వారా పనులు చేయాలంటే ఇది కర్మేంద్రియాలు ఇవన్నీ. కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సవ్యంగా వినియోగించకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఆది శంకరాచార్య మొదటి శ్లోకంలో చెప్పాడు భజగోవిందంలో, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖున్ కర్ణి అని చెప్పాడు. మనం ప్రతిరోజు ఈ యొక్క ఇంద్రియాలని దుర్వినియోగం చేస్తున్నాం. కేవలం ప్రపంచం వైపే కేంద్రీకరిస్తూ ఈ ఇంద్రియ యొక్క జ్ఞానాన్ని వృధా చేసుకుంటున్నాం. ఈ యొక్క ఇంద్రియాల అవసరం ప్రపంచం వైపు అంతవరకు కేంద్రీకరించి వాటి యొక్క అవసరం ఈ ప్రపంచంలో లేనప్పుడు ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ధ్యాన సాధన ద్వారా గో అంటే ఇంద్రియాలు, గోవిందుడు అంటే ఆత్మ పదార్థం. కానీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి గోవిందుడు అనే ఆత్మ పదార్థాన్ని తెలుసుకో. అప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖున్ కర్ణి. అప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నట్టు. ఆ చనిపోయే సమయం ఎప్పుడైనా ఆసనం కావచ్చు. ఆ పిలుపు వస్తానే ఒక క్షణకాలం కూడా నువ్వు వెయిట్ చేయకుండా నువ్వు సిద్ధంగా ఉన్నవాడు వెంటనే వెళ్ళిపోతాడు, లేదా ఈ ప్రపంచాన్ని అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖున్ కర్ణి అంటున్నాడు. ఇంద్రియాన్ని మనము ఇంద్రియ సుఖాన్ని వృధా చేయకూడదు. చూడవలసిన దృశ్యం ఉంటేనే చూడాలి కళ్ళు తెరిచి. పత్రి చెప్తుంటాడు, ఆ దృశ్యం చూడవలసిన దృశ్యం లేనప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో అని చెప్తాడు. వినవలసిన విషయాలు ఉన్నప్పుడే నీ చెవుల ద్వారా వినాలి. వినవలసిన విషయం లేనప్పుడు ధ్యానం చేసుకో అంటాడు. మాట్లాడవలసిన మాటలు ఉంటేనే మాట్లాడు, లేదా మౌనంగా ఉండు లేదా ధ్యానం చేసుకో, నోరు మూసుకొని అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంద్రియాలని అనవసరంగా వృధా చేసుకోకుండా మనం అవసరమైన మేరకే ఇంద్రియాలను వినియోగించుకో. ఇంద్రియాలకు అవసరం లేనప్పుడు ఈ ఇంద్రియాలను అంతర్ముఖం చేయడమే ధ్యానం అంటే, వేరే ఏమీ లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? కళ్ళు మూస్తున్నాం, చెవి వినికిడి శక్తిని ఆపేస్తున్నాం, నోరు మూసుకుంటున్నాం, ముక్కులో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తూ ఉన్నాం, స్పర్శించేది ఆపేస్తున్నాం. అలాగే కర్మేంద్రియాలను కూడా స్థిరం చేసుకుంటున్నాం. తద్వారా మన అంతర్ముఖులు అవుతూ ఉన్నాం. అంతర్ముఖం కావడమే ధ్యానం అంటే. ఇంద్రియాన్ని అంతర్ముఖం చేసి ధ్యాన సాధన ద్వారా ఇంద్రియాన్ని అవసరమైనకే వినియోగించుకోవడం మనకు జరుగుతుంది. ఇది రెండవ స్టెప్. మొదటి స్టెప్ ఏంటి? అహింసో పరమో ధర్మ. మనస వాచ కర్మణ త్రికం అహింసను పాటించండి. రెండవది ఇంద్రియాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ఇంద్రియ జ్ఞానాన్ని ఆ యొక్క శక్తిని నిలుపుకో. ఇంద్రియాల ద్వారా వచ్చినట్టు శక్తిని ఆపేసుకో, దుర్వినియోగం చేయొద్దు. మూడవ స్టెప్ ఏంటి? సర్వభూతదయ. సర్వభూతదయ అందరికీ ఉన్నదా? ఇక్కడ
సర్వభూత దయ అంటే ఏమి? ఒక మానవుని మీద అభిమానం చూపించడం కాదు, సకల చరా సృష్టిలో ప్రతి ప్రాణిని నీలాగా చూసుకోవాలి. అలా చూసుకుంటున్నామా? వీరబ్రహ్మేశ్వర తత్వం చెప్పాడు, పరశరీరమును స్వశరీరంగా భావించువాడు హింస సలపబోడు, హింస సలపనట్టి ఇంగితగుండదే బ్రహ్మ అని చెప్పేసి హింస గురించి చెప్పాడు ఆయన. ఇతరుల శరీరం, ఇతరుల యొక్క ప్రాణుల దేహాల్ని నీ దేహంగా ఎవరైతే భావిస్తారో వాడు హింస సలపబోడు, వాడు హింస చేయడు అని చెప్పేసి వీరబ్రహ్మేశ్వర చెప్తూ ఉన్నాడు. పరశరీరమును స్వశరీరముగా భావించేవాడు హింస సలపబోడు, హింస సలపనట్టి ఇంగితగుణుడే బ్రహ్మ అని చెప్పేసి తత్వం చెప్పాడు. అలాంటి హింస చేయని వాడే ఇంగిత జ్ఞానం కలిగిన వాడు, వాడే తనలో ఉన్న ఆత్మను తెలుసుకున్నవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు, ఒక ఎన్లైటెడ్ మాస్టర్. కాబట్టి అలాంటి మానసిక పరిణతికి మనం ఎదగాలి అంటే పత్రి చెప్పినటువంటి ఈ 3 సాధనలు తప్పనిసరిగా చేయాల్సిందే. అంటే సర్వభూత దయ, ప్రతి ప్రాణిని ఇలాగే చూసుకోవాలి. మనం భోజనాలు వెళ్తూ ఉంటాం, భోజనం చేస్తూ ఉంటాం, ఒక కుక్క ఒక భోజనం కోసం ఆశిస్తూ ఉంటుంది, దాని పక్కకు కూడా చూడం మనం, ఇంకా తన్ని తరిమేస్తాం పక్కకు వెళ్ళిపోమని చెప్పేసి. సర్వబోధయం ఉన్నట్టేనా? మరి మహనీయులంతా ఎంతో నిరూపించారు. కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. మహావీరుడు గురించి తెలుసు కదా. మహావీరుడు చిన్నతనంలోనే ఒక ఉద్యానవనంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక పాము వస్తుంది. పాము వస్తే తన స్నేహితులంతా ఆ పామును చూసి పారిపోతారు అన్నమాట. కానీ మహావీరుడు ఏం చేశాడు, ఆ పామును చేత్తో తీసుకొని దూరంగా వెళ్ళి ఆ ముళ్ళ పొదల్లో వదిలేసి వచ్చాడు అన్నమాట. అప్పుడు ఆ స్నేహితులంతా విషపు నాగు ఎందుకు ఎలా పట్టుకోగలిగావు నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు, అది సర్వభూత దయ చూపించాడు ఆయన. అలాంటి వానికి ధైర్య సాహసాలు ఉంటాయి. ఎప్పుడైతే అప్పుడు చెప్పాడు తన స్నేహితులకి, ఎప్పుడైతే ఒక ప్రాణిని చూసుకుని భయపడతావో ఆ భయం అనేది నీ మనసులో చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే భయం అనేది నీ మనసులో చోటు చేస్తుంది, నువ్వు ప్రతి దాన్ని చూసి భయపడుతూనే ఉంటావు. కాబట్టి భయాన్ని తొలగించుకో అని చెప్పేసి తన స్నేహితులకి హితబోధ చేశాడు ఆ వయసులోనే. అది సర్వభూత దయ. ఇలాగే ఎన్నైనా చెప్పుకోవచ్చు మన పురాణాల్లోకి పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. సర్వభూత దయ ఇది 3వ స్టెప్ ఎక్కినట్టు మనం. మొదటిది ఏంటి? అహింస. 2వది ఇంద్రియ నిగ్రహం. 3వది సర్వభూత దయ. 4వది క్షమించే గుణం. మరి క్షమించే గుణం మనకు ఉందా లేదా అంటే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలుసు క్షమించే గుణం మనలో ఉందా లేదా అని చెప్పేసి. ఎదుటివాడు ఏదైనా కోపం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు, మరి ఆ సిచ్యువేషన్లో మీరు కోపగించుకోకుండా క్షమించే గుణం మీరు అలవాటు చేసుకోవాలి. మరి ఆ స్థితి వచ్చినప్పుడు మనకు క్షమాగుణం ఉందా లేదా అనేది తెలుస్తుంది. క్రైస్ట్ ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు. తన శిష్యులే సిలువకు కారణమైనారు. మరి ఆయన తెలుసు ఎవరు కారకులో, సిలువ వేయబడడానికి ఎవరు కారకులో ఆయన తెలుసు. కానీ ఆయన ఏం ప్రేయర్ చేశాడు ఆయన్ని, భగవంతుని, ఓ లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళు ఏమి తెలియని అజ్ఞానంతో చేశారు, వాళ్ళని క్షమించు అని చెప్పాడు. అది క్షమ అంటే, క్షమించే గుణం అంటే అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి గుణం. మనం ఉపకారం చేసేవాడికి ఉపకారం చేయగలం, కానీ అపకారం చేసేవాడికి ఉపకారం చేయగలమా మనము?
అపకారం చేసేవాడిని కూడా ఉపకారం చేసేటువంటి స్థితి క్షమాగుణం. మరి ఆ యొక్క స్థితిని మనం సంపాదించుకోవాలి. ఇది 4వ స్టెప్. 1 అహింస, 2 ఇంద్రియ నిగ్రహం, 3 సర్వభూత దయ, 4 క్షమ, 5వది శాంతి అన్న గుణం. శాంతి ఉందా మీ అందరికీ? కొద్దిగా ఉందా? కొద్దిగా చాలా ఉండాలి. శాంతి లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. కీర్తన పాడేశాడు, విన్నారా కీర్తన? శాంతి లేక సౌఖ్యము లేదు. గొంతు ఉన్నవాడైతే పాడొచ్చు, నాకు గొంతు లేదు. నువ్వు పాడతావా? శాంతి లేక సౌఖ్యము లేదు. కాబట్టి శాంతి ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే శాంతి వస్తుంది. ఎక్కడుంటుంది శాంతి? నీ మనస్సులో ఉంటుంది శాంతి. ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ ప్రశాంతమైన మనసు ద్వారా నీకు శాంతి లభిస్తుంది. అప్పుడు నీకు 4 రకాల సుఖాలు నీకు లభిస్తాయి. నీ మనసును శాంతిగా ఉంచుకుంటే శారీరక సుఖము, మానసిక సుఖము, బుద్ధిపరమైన సుఖము, ఆత్మపరమైన సుఖము, ఈ 4 రకాల సుఖాలు నీకు లభిస్తాయి. మళ్ళీ శాంతి లేక సౌఖ్యము లేదు అన్నారు. నిజంగా డబ్బులో, అధికారంలో మనశ్శాంతి ఉందనుకోండి, మరి సిద్ధార్థుడు బుద్ధుడు ఎందుకు కావాల్సి వచ్చింది? సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు కదా. ఏ విధంగా అయ్యాడైనా? ధ్యాన సాధన చేసి బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు ధ్యాన సాధన చేసి బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు అంటే సాధారణమైన రాజు. మరి అన్నిటినీ తునప్రాయంగా త్యజించి తన రాజ్యాన్ని, భార్య బిడ్డలను, అధికారాన్ని తునప్రాయంగా త్యజించి, ఎవరైనా వదులుతారు అధికారం? ఈరోజు అధికారం ఇస్తానంటే ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నారు. మరి ఆనాడు ఆ శుద్ధోదన కుమారుడు ఎవరు? సిద్ధార్థుడు తునప్రాయంగా వదిలేసి సర్వం త్యజించి సన్యాసం స్వీకరించి ఆయన ధ్యాన సాధన చేసి ఈ 4 రకాల సుఖాలు పొందాడు. ఈ 4 రకాల సుఖాలు ఆయనకి ఎట్లొచ్చాయి? ఆయన మనసును శాంతిగా ఉంచుకున్నాడు. శాంతి లేక సౌఖ్యము లేదు. ఇక్కడ శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, బుద్ధిపరమైన స్వస్థత, ఆత్మపరమైన స్వస్థత ఒక్క మనశ్శాంతి మీదే ఆధారపడినాయి. అంటే ఇది 5వ మెట్టు. మొదటిదేంటి? అహింస, 2వది ఇంద్రియ నిగ్రహం, 3వది సర్వభూత దయ, 4వది క్షమ, 5వది శాంతి. మరి 6వ మెట్టు ఎక్కాలి. 6వ మెట్టు అయితే తపస్సు అన్న మెట్టు ఎక్కాలి. పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, మధ్య మార్గంలో జీవించండి అని చెప్పేసి. ఏది ఎక్కువ తినవద్దు, ఏది తక్కువ తినవద్దు, ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు, ఏది ఎక్కువ చేయొద్దు, ఏది తక్కువ చేయొద్దు, మధ్య మార్గంలో నువ్వు జీవించు. ఎక్కువ తింటే ఏమవుతుంది? మనకు అజీర్ణ వ్యాధి వస్తుంది. తక్కువ తింటే అది కూడా వ్యాధి, నీరసం వస్తుంది. అంటే మధ్య మార్గంలో తినాలి. తపహ అంటే అదే అర్థం. సందర్భంగా తపస్సు అంటే పూర్వం తపస్సు చేసేవాళ్ళు. ఒక ధ్యేయం పెట్టుకొని ధ్యానం చేస్తే అది తపస్సు అవుతుంది. కానీ ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే తపహ అంటే మనం తగ్గించుకోవాలి. మనం భౌతికంగా ఎన్నో చేస్తున్నాం, అవన్నీ పరిమితంగా చేయాలి. భౌతిక ప్రపంచంలో నువ్వు అన్ని పరిమితంగా నువ్వు చేస్తే అప్పుడు నువ్వు మధ్య మార్గంలో జీవించినట్టు. బ్రహ్మచర్యం అంటే మధ్య మార్గమే. ఆ మధ్య మార్గంలో జీవించినప్పుడే నీ జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఏం తగ్గించుకోవాలి? 1 ఆహారం తగ్గించుకోవాలి, పరిమితంగా స్వీకరించాలి ఆహారం. ఈ శరీరం యొక్క తత్వం ఏంటంటే ఎక్కువ ఇస్తే తక్కువ పని చేస్తుంది ఈ శరీరం. బాగా తినండి, కుంభకంగా నిద్రపోతారు. ఈ శరీరం ద్వారా ఏ పని చేయలేదు, బద్ధకం వచ్చేస్తుంది. పరిమితంగా తీసుకుంటే ఇది ఎక్కువ పని చేస్తుంది.
తక్కువ ఇస్తే ఎక్కువ పనిచేస్తుంది ఈ శరీరం యొక్క తత్వం అది. ఎప్పటికీ ఆహారం అనేది పరిమితం చేస్తావో మీకు ఎంతో టైం ఆదా అవుతుంది. చాలా మంది ధ్యానం చేయాలంటే మాకు టైం లేదు అంటూ ఉంటారు. అంటారు కనుక టైం ఎందుకు లేదు? ఎవరికైనా 24 గంటలే టైం ఉండేది. 24 గంటల్లో మన కోసం మనం కేటాయించుకోవాలి. ధ్యానం ఎవరి కోసం చేస్తున్నాం? ఇక్కడ మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసం, దేహం కోసం, మనసు కోసం, బుద్ధి కోసం, ముఖ్యంగా ఆత్మ ఎదుగుదల కోసం చేస్తున్నాం ధ్యానం. మరి అదొక్కటే మనం చేసేటువంటి, మన కోసం చేస్తున్నటువంటి ఒకే ఒక సాధన ఒక ధ్యానం తప్ప వేరే ఏది లేదు. మిగిలినవన్నీ ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు మిగిలిన పనులన్నీ మీరు దేనికోసం చేస్తున్నారు? మీ శరీరం కోసం చేస్తారు, మీ మనసు కోసం చేస్తున్నారు, మీ బుద్ధి కోసం చేస్తున్నారే కానీ ఆత్మ కోసం ఏమీ చేయడం లేదు. ఆత్మ కోసం చేసేటువంటి ఒకే ఒక సాధన ధ్యానం మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆహారం తగ్గించుకుంటారో ఆటోమేటిక్గా నిద్ర తగ్గిపోతుంది. 8 గంటలు 10 గంటలు నిద్రపోయేవారు ఈ ఆహారం మితంగా భుజిస్తే మీరు 4-5 గంటలు మాత్రం నిద్రపోవడం జరుగుతుంది. 8 గంటలు పడుకుంటే 3 గంటలు ఆదా అవుతుంది కదా. అది ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతి చేసుకోవడానికి ఎంతో టైం ఉంటుంది కదా. కాబట్టి తపహ మనల్ని మనం తగ్గించుకోవాలి. భౌతిక విషయాల పట్ల మనల్ని మనం పరిమితం చేసుకోవాలి. అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పారు పత్రిజీ గారు. ఏం చెప్పారు? అతి సర్వత్రా వర్జయ. అతి అనేది ఏ విషయంలోనూ పనికిరాదు. మితంగా ఉండండి. అతి వదిలేసి మితంగా తయారుగండి. అదే మధ్య మార్గం అంటే. 6వ మెట్టు ఎక్కినట్టు. ఈ యొక్క తపస్సు అన్న మెట్టు దాటుకుంటే 6 మెట్లు దాటుకున్నట్టు. ఈ 7వ మెట్టు 8వ మెట్టే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 7వ మెట్టు ధ్యానం. ఈ ధ్యానం అన్న మెట్టు కూడా ఎక్కాలి. ప్రతిరోజు ప్రతినిత్యం నేను ధ్యాన సాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక నియమం పెట్టుకోవాలి. ఏ రోజైతే నేను ధ్యానం చేయనో ఆ రోజు నీ శరీరానికి ఆహారం ఇవ్వను అన్న ఒక నియమం పెట్టుకోండి. తప్పనిసరిగా నిద్రలేస్తని ధ్యానం మొదలు పెడతారు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకుంటారు. అంటే ఆ నియమం పెట్టుకోండి. ఖచ్చితంగా ధ్యానం అంటే ఏంటి? ఎవరైతే సద్గురువుగాను, ఇక్కడ సద్గురువు ఎవరు? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. మరి కృష్ణుడు ఏనాటి వాడు, రాముడు ఏనాటి వాడు? ద్వాపరయుగం నాటి కృష్ణుడు, త్రేతాయుగం నాటి రాముడు. వాళ్ళు చేసిన సాధన మనతో చేయిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా మనం ఎట్లయితే బ్రహ్మశ్రీ పత్రిజీని ఆశ్రయించి ఈ ధ్యానం నేర్చుకున్నాము, అలాగే రాముడు వశిష్ఠుల దగ్గర వెళ్ళి ఈ ధ్యానం నేర్చుకున్నాడు. అలాగే కృష్ణుడు సాందీప మహర్షి దగ్గర వెళ్ళి ఈ ధ్యానం నేర్చుకున్నాడు. అలాగే ఆంజనేయ స్వామి ఎవరి దగ్గర నేర్చుకున్నారు? తన తల్లి అంజనీదేవి దగ్గర ఈ ధ్యాన విద్యను అభ్యసించాడు. అలాగే జీసస్ క్రైస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన దగ్గర వెళ్ళి ధ్యానం నేర్చుకున్నాడు. అలాగే ప్రాఫెట్ మహమ్మద్ గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గ్యాబ్రియల్ అన్న మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడు. అలాగే వివేకానందుల వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? రామకృష్ణ పరమహంస దగ్గర నేర్చుకున్నారు. అలాగే మనం కూడా పత్రిజీ దగ్గర ఈ ధ్యానం నేర్చుకున్నాం. సరి అయిన సాధన అన్నాడు బుద్ధుడు. అష్టాంగ యోగంలో 8వ సూత్రంగా సరి అయిన సాధన చేయండి అని చెప్పాడు. మరి ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ బుద్ధుడు ఏం చెప్పాడు? ఒకటే ధ్యాన విధానం ఉన్నది. సరి అయినది ఎప్పుడు ఒకటే ఉంటుంది, సరి కాని ఎన్నో రకాలుగా ఉంటాయి. సత్యం ఒకటే. ఆ సత్యానికి చేరువయ్యే మార్గం కూడా ఒకటే ఉంటుంది. ఆ ఒక్క విధానమే శ్వాస మీద ధ్యాసను ఆయన ఆనాపాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి దేహంలో జీవిస్తూ ఉన్నాం. దీని మీద ధ్యాస పెట్టి ఎవరైతే సాధన చేస్తారో వారు సరైన సాధన చేసినట్టు. శ్వాస అనేది మనందరికీ ఉన్నది. మరి దాని మీద ధ్యాస పెట్టి మనం జీవిస్తూ ఉన్నామా? ఉదయం లేస్తున్నాం,
ఆ సుషుప్తి స్థితి అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాం. ఈ ప్రపంచంలో వచ్చిన క్షణం నుండి మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నామా, మన జీవితానికి ఆధారమైనటువంటి ఈ శ్వాసని మర్చిపోయాం. రాత్రి పడుకునే వరకు శ్వాస ఉన్నది అన్న విషయం కూడా తెలియదు. పత్రిజీ పరిచయం అయ్యేంత వరకు శ్వాస అనేది నాకు ఉన్నది అన్న విషయం నాకే తెలియదు. అలాగే ఈ శరీరంలో ఒక ఆత్మ నివసిస్తుంది, ఈ ఆత్మే నేను అన్న విషయం పత్రిజీ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. అలాగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒకటి శ్వాస అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళి మనం తిష్ట వేయాలి. శ్వాసే నీ గురువు అన్నాడు పత్రిజీ గారు. వద్దనున్న గురువుని గానగలేక వెర్రి మొత్తుల వల్లే వెతుకులాడి బుద్ధి మాలి నరులు పోయిపోగగా అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం చెప్తూ ఉన్నాడు. వద్దనున్న గురువుని గానలేక నీ దగ్గరే ఉన్నాడు గురువు. ఆ గురువు పేరేంటి? శ్వాస అన్న గురువు. ఈ శ్వాస అన్న గురువు నీ దగ్గరే ఉన్నాడు. మరి వారి చెంతకు నువ్వు వెళ్ళాలి. వెళ్ళి నువ్వు గురువుగా భావించి దాని మీద ధ్యాస పెట్టి సాధన చెయ్యి. ఆ ప్రయత్నం చేయకుండా బుద్ధి మాలి నరులు పోయిపోకగా గురువు ఎక్కడ వెతుకుతూనే ఉన్నావు జీవితకాలం అంతా. ఎంతకాలం వెతుకుతాం? తుది శ్వాస వరకు వెతుకుతూనే ఉన్నాడు. ఈ శ్వాసే వెతకి వేసారి తరచి చూసి తాను తనలోనే కనుగొని అని చెప్పేసి వీరబ్రహ్మ సింగో తత్వం ద్వారా చెప్తున్నాడు. వెతకి వేసారి తరచి చూడ తనను తనలోనే కనుగొని అని చెప్పేసి ఒక తత్వం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇంతగా జీవితకాలం అంటే ఎన్నో జీవితాల్లో వెతికి ప్రతి జన్మలను వెతుకుతూ వేసారి అలసిపోయి సొలసిపోయి స్థిరంగా చూసుకుంటే తాను తనలోనే కనుగొని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే నీలోనే ఉన్నాడు అసలైన గురువు. ఆ గురువుని ఆశ్రయించు. కాబట్టి ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడే, శ్వాస ఉన్న ప్రతివాడు ధ్యానానికి అర్హుడే. కాబట్టి ప్రతి ప్రాణికి ఇచ్చాడు ఆ సృష్టికర్త శ్వాసను. కానీ దాని మీద ధ్యాస పెట్టి సాధన చేసే అర్హత ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఈ ధ్యానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు అసలైంది ఎనిమిదవ మెట్టెక్కిపోతావు. ఆ 8వ మెట్ట ఏంటి? సత్యము అన్న మెట్టెక్కుతావు. ధ్యానాన్ని ఆశ్రయిస్తే సత్యం అన్న ధ్యానం అన్న మెట్టెక్కేస్తే సత్యాన్ని ఆశ్రయిస్తావు. సత్యం యొక్క నిర్వచనం ఏంటి? భగవద్గీత ఏదో శ్లోకం తీసుకోండి. సత్యం గురించి ఎన్నో శ్లోకాలు చెప్పాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే అన్యమానే శరీరే అని చెప్పేసి ఒక శ్లోకం చెప్పాడు సత్యం గురించి. మరి ఈ ఆత్మ ఎప్పుడు పుట్టలేదు, దానికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు, ఎప్పటికీ ఉన్నదే ఆత్మ. ఈ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. కానీ ఎవరు పుడుతున్నారు, ఎవరు నశిస్తున్నారు అంటే నహన్యతే హన్యమానే శరీరే అంటున్నారు. ఈ శరీరం పుడుతోంది, శరీరం నశిస్తుంది. ఆత్మకు మాత్రం చావు లేదు. మరి దేనికోసం ఏడుస్తావు నువ్వు? కాబట్టి చనిపోయిన సమయంలో ఏడ్చే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం ఏడుస్తావు? నీకు చావు లేదు కదా, నువ్వు ఆత్మవు కదా. శరీరం పుడుతుంది, శరీరం నశిస్తుంది. మరి ఆత్మకు చావు లేని నువ్వు ఎందుకు ఏడుస్తావు? కాబట్టి సత్యము అన్న మెట్టెక్కేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తా. మీకు ఒక చిన్ననాటి స్నేహితుడు చీఫ్ మినిస్టర్ అయిన, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయినాడే అనుకోండి. మరి మీకు ఒక అమ్మాయి ఉంది, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి కార్డు పుట్టించారు. వాడు చిన్ననాటి స్నేహితుడంగా అదృష్టవశాత్తు వాడు సీఎం అయ్యాడు. మీరు ఎవరికి ఇస్తారు కార్డు? ఫస్ట్ తీస్తే ఆయనకి ఇచ్చేస్తారు. ఆయన ఇన్వైట్ చేశారు, నా కూతురు పెళ్ళికి రావాలని చెప్పేసి ఇన్వైట్ చేశారు. తప్పకుండా వస్తానని చెప్పేసి. మరి ఒక సీఎం మీ ప్రాంతానికి వస్తుంది. మీరు ఒక స్లమ్ ఏరియాలో ఉన్నారు, ఒక గుడిసెలో ఉన్నారు. మరి ఒక సీఎం ఆ గుడిసెకి రప్పిస్తారా ఎవరైనా? ఏం చేశారు? అధికారులంతా పోగు చేరి ఆ గుడిసెను తీసి మంచి బిల్డింగ్ కట్టించారు. ఆ
అన్ని వసతులు కల్పించారు. రోడ్లు వేశారు, స్ట్రీట్ లైట్లు వేశారు, పరిశుభ్రతను పాటించారు, అన్నీ సమకూర్చారు. ఏ విధంగా సమకూరా మీకు? ఆ సీఎంని ఆహ్వానించడం బట్టే కదా. ఆ సీఎంఏ ఇక్కడ ధ్యానము అంటే మీ జీవితంలో ధ్యానాన్ని ఆహ్వానిస్తే ఆ ధ్యానం ద్వారా మీరు పొందనటువంటిది ఏదీ లేదు. ఎలాగైతే మీరు మీ అమ్మాయి పెళ్ళికి సీఎంని ఇన్వైట్ చేసి అన్ని వసతులు మీరు సమకూర్చుకున్నారో ఆ విధంగా ధ్యానం అనేది ఆశ్రయిస్తే మీ జీవితంలో ధ్యానం ఒకటి ఆహ్వానించండి, మీకు అన్నీ లభిస్తాయి. పత్రి చెప్తాం, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని అని చెప్పారు. కాబట్టి మీరు ముక్తిని పొందాలంటే ఇంకా ఎన్నో సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ మనము పొందాలి. ఇవన్నీ పొందాలంటే 8 మెట్లు ఎక్కేస్తే మీరు తప్పకుండా ముక్తికి చేరువవుతారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో కీర్తన పాడాడు. ప్రతిరోజు సత్యముతో సాంగత్యం చేయి. నీ ఆత్మతో నువ్వు సాంగత్యం చేస్తే నువ్వు నిస్సంగుడు అవుతావు. ప్రతి విషయం పట్ల నిస్సంగుడు అవుతావు. నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిస్సంగత్వాన్ని ప్రతి విషయం పట్ల నువ్వు ఎప్పుడైతే సంపాదించుకోవడం నువ్వు మోహాన్ని తొలగించుకుంటావు. మోహం అంటే అతి అనేది వదిలించుకొని మితంగా తయారవుతావు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ మోహాన్ని ఎప్పుడైతే పరిమితం చేసుకుంటావో నువ్వు నిశ్చలమైన మనస్సును సంపాదించుకున్న వాడు అవుతావు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. ఆ నిశ్చలమైన మనస్సుని ఎప్పుడైతే నువ్వు పొందుతావో నువ్వు జీవించి ఉండగానే నువ్వు ముక్తిని పొందిన వాడు అవుతావు అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి ఆ సత్యం మనందరిలో ఉన్నది. మనందరిలో ఆత్మగా శరీరం అంతా వ్యాపించి ఉన్నది. మరి ఆత్మ చెంతకు వెళ్ళాలంటే దానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. దీన్ని సాధన చేస్తుంటే మీలోగా మీరు ప్రవేశిస్తారు, సత్యానికి చేరువ అవుతారు. ఎంత సాధన చేస్తే అంత చేరువ అవుతారు. రమణ మహర్షి గారి దగ్గర వెళ్ళి నీ లోపల వెళ్ళు, నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్పేవాడు. ప్రతివారు ప్రయత్నం చేసి ఎలా స్వామి పోలేకపోతున్నాం మా లోపలికైతే ఇంకా వెళ్ళు అని చెప్పేవాడు. ఈ కనపడేటువంటి ఈ స్థూల ప్రపంచమే సూక్ష్మ ప్రపంచానికి ఆధారం. ఈ కనపడేదే అసలైన ప్రపంచం అని చెప్పేసి మనం భ్రమకులోన ఈ ప్రపంచానికి అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎంత సూక్ష్మంగా లోనికి వెళ్ళే కొద్దీ నువ్వు సత్యానికి అంత చేరువ అవుతూనే ఉంటావు. దానికి ఏకైక మార్గం పత్రి చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సత్యం సంగతి ప్రతినిత్యము ప్రతిరోజు సాధన చేయండి. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.